హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఆర్వీ స్వింగ్ కార్నర్ తెలుగు. ఈరోజు నేను షార్ట్ కుర్తీ కటింగ్ చూపిస్తున్నానండి. ఫస్ట్ షార్ట్ కుర్తీ కట్ చేసుకునేటప్పుడు మనం ఎప్పుడైనా సరే మనకు కటింగ్స్ ఉంటాయి కదా హిప్ దగ్గర, ఆ హిప్ దగ్గర కటింగ్స్ ఎంతైతే ఉంటాయో దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకొని టేప్ని మనము కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకునేటప్పుడు మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్గా 40 ఇంచెస్ వచ్చింది అనుకోండి. ఆ 40 ఇంచెస్ని ఇలా టేప్తో ఎలా చూపించాను 4 భాగాలుగా చేసుకోవాలో అలా 4 భాగాలు 40 ఇంచుని 4 భాగాలు చేసుకుంటే వచ్చే ఒకటో భాగం ఉంటుంది కదా, అది దాన్ని బట్టి మనం 4 పార్ట్స్ మీద కట్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెస్ట్ వచ్చి 38 ఇంచెస్ ఉంటే 38 4 పార్ట్స్ వేసుకుంటే 9.5 9.5 ఇంచులు వచ్చినాయి కదా. అదేవిధంగా హిప్ అనేది 40 ఇంచెస్ ఉంటే దాన్ని 4 భాగాలుగా చేసుకుంటే 10 ఇంచుల దగ్గర హిప్ అనేది వచ్చిందనమాట. 10 ఇంచులకి నేను 1 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు తీసుకుంటాం కాబట్టి 11 ఇంచులు వస్తుంది. అదేవిధంగా నేను ఇప్పుడు డౌన్ పార్ట్ కోసం అని చెప్పి 12 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నాను అనమాట. డౌన్ పార్ట్కి అంటే మన హిప్ రౌండ్ కంటే డౌన్ పార్ట్ లైన్ ఉంటుంది కదా, అది ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే మనకి 12 ఇంచెస్ మినిమం 12 ఇంచెస్ ఉండాలండి. అప్పుడే మనకి కుర్తీ కూర్చున్నప్పుడు కానీ బాగా ఉంటుంది. కాబట్టి నేను 12 ఇంచెస్ దగ్గర కింద వైపు 12 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఈ విధంగా 12 ఇంచెస్ దగ్గర కింద పార్ట్లో బాటమ్ పార్ట్ లైన్ ఉంటుంది కదా, బాటమ్ పార్ట్ ఉంటుంది కింద వైపు, అక్కడ 12 ఇంచెస్ దగ్గర పెట్టుకుంటే ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్ మీద వేసుకుంటే 24 ఇంచులు వచ్చింది. 24 ఇంచులు వచ్చింది కాబట్టి ఇది ఒక పార్ట్ అనమాట. 24 ఇంచులు, ఈ 24 ఇంచులు మొత్తాన్ని కలిపి ఇంకోటి వేసుకుంటున్నాను, ఇంకొక మడత. అంటే మొత్తం 48 ఇంచులు అయిందనమాట. ఇప్పుడు ఇది టోటల్గా 48 ఇంచుల్ని ఇది 2 భాగాలుగా వేసుకున్నాను. అంటే ఫ్రంట్ పార్ట్కి 12 రోజులు 24, వెనకాల పార్ట్కి 24. ఈ 48 ఇంచుల్ని ఇలా 2 పార్ట్లుగా మళ్ళీ ఇంకో పార్ట్ వేసుకొని మొత్తం 4 మడతల మీద వేసుకున్నాను. ఇప్పుడు ఇది అర్థమైందా? ఫస్ట్ 2 మడతల మీద వేసుకున్నాను, ఆ 2 మడతలని ఇంకొక 2 మడతల్లా వేసుకున్నాను. మొత్తం కలిపి 4 మడతలు వచ్చినాయి అనమాట. ఈ 4 మడతలు నా వైపేమో మడతలు ఉన్నాయి అనమాట, ఇటువైపు ఓపెన్లో ఉన్నాయి అనమాట. ఈ మిగతా క్లాత్ ఉంది కదా, అది మీరు హ్యాండ్స్కి యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది 1.5 మీటర్ క్లాత్ అనమాట. ఇది లైనింగ్ డ్రెస్ అనమాట. నేను కట్ చేసి చూపిస్తుంది. ఇప్పుడు ఇలా కట్ చేసే ముందు అన్ని లైన్స్ ప్రాపర్గా అన్నీ ఇప్పుడు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని, ఇప్పుడు ఎగుడు దిగులు ఉన్నప్పుడు మనం అటు ఇటు నేను ఇలా మార్కింగ్ చేసుకొని వీటిని కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత లెంత్ వచ్చేసేసి 32 ఇంచెస్ ఉందండి. నేను ఫుల్ లెంత్ మొత్తం పెట్టేస్తున్నాను. ఇక్కడ నేను షోల్డర్ అనేది ఫుల్ షోల్డర్ తీసుకుంటున్నానండి. ఎందుకంటే నెక్ అనేది పైకి తీసుకునేప్పుడు షోల్డర్ అనేది పెరగాలన్నమాట. మామూలు నార్మల్గా అయితే 6 ఇంచెస్ తీసుకుంటే సరిపోయిద్ది. కాకపోతే నెక్ అనేది 4 ఇంచెస్లో తీసుకుంటున్నాను కాబట్టి నేను 7 ఇంచెస్ దగ్గర షోల్డర్ తీసుకున్నాను. ఈ షోల్డర్ 7 ఇంచెస్ తీసుకున్నప్పుడు మనం నెక్ వచ్చేసేసి మన ఇష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు అనమాట. 2.5 అని పెట్టుకోవచ్చు, 3.5 అయినా పెట్టుకోవచ్చు, 4 అయినా పెట్టుకోవచ్చు అనమాట. కాకపోతే నేను ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసేసి 3.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. మీరు 4 కంటే తక్కువ తీసుకున్నా పర్లేదండి, 4 ఇంచెస్ అయితే బాగుంటుంది. ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర నేను 3.5 ఇంచెస్ తోటే మళ్ళీ మార్కింగ్ చేసుకుని బాక్స్లో డ్రా చేసుకుంటున్నాను. చూడండి, 7 ఇంచెస్ తర్వాత 3.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. మీరు కావాలంటే 4 ఇంచెస్ దగ్గరైనా పెట్టుకోవచ్చు అండి, ఎవరి రిక్వైర్మెంట్ వాళ్ళదనమాట. అంటే ఇప్పుడు మనం ఇది బోట్ నెక్ అంటే పైకి వస్తాయి కదా, అట్లా షేప్లో కట్ చేస్తున్నాం అనమాట. ఇదిగోండి 3.5 ఇంచెస్ వెడల్పుతోటి 4 ఇంచెస్ లెంత్ తోటి మనం ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాము. 3.5 ఇంచెస్ అన్నమాట తీసుకుంది. 3.5 ఇంచెస్ వెడల్పు, 3.5 ఇంచ్ పొడవు అనమాట. కింద ఒక 1 ఇంచ్ నేను ఇలా క్రాస్గా వీ షేప్లో డ్రా చేసుకుంటున్నానండి. అంటే 3.5 ఇంచెస్ వెడల్పు, 3.5 ఇంచెస్ పొడవు, కిందకు ఒక 1 ఇంచ్ వీ షేప్లో డ్రా చేసుకుంటున్నాను అనమాట. నెక్ విత్ అయిపోయింది. ఇప్పుడు మనము ఈ విధంగా 3.5 నెక్ తీసుకున్నాం కాబట్టి మీరు 4 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆర్మ్ లెంత్ వచ్చేసేసి 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. మనము పైన షోల్డర్ అయితే ఎంత తీసుకుంటామో ఆర్మ్ లెంత్ కూడా 7 ఇంచెస్ తీసుకోవాలండి. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి కూడా 7 ఇంచెస్ ఉందా లేదా అని చూసుకొని మార్కింగ్ పెట్టేసేసుకొని స్ట్రైట్ లైన్గా డ్రా చేసుకుంటున్నాను.
ఇప్పుడు 7 ఇంచెస్ ఆర్మ్ లెంత్ అనమాట. ఇప్పుడు ఈ 7 ఇంచెస్ దగ్గర నేను చెస్ట్ తీసుకుంటున్నానండి. చెస్ట్ వచ్చేసి 38 ఇంచెస్ అండి. దాన్ని 4 భాగాలుగా వేసుకుంటే 9.5 9.5 వచ్చిందండి. దీన్ని 1.5 కానీ 2 ఇంచెస్ కానీ మార్జిన్ తీసుకుంటున్నాను. ఇలా మార్జిన్ తీసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ మనకి తీసుకోవడానికి ఒక 1 ఇంచ్ లోపలికి తీసుకుంటున్నాను. ఈ విధంగా ఒక 1 ఇంచ్ లోపలికి తీసుకుంటే ఫ్రంట్ కర్వ్ అనేది తీసుకునేటప్పుడు లోపల వైపుకి ఒక 1 ఇంచ్ లోపలికి తీసుకోవాలండి. ఇలా మనం ఒకసారి 1 ఇంచ్ పెట్టి చూసుకున్నప్పుడు మనకి ఆమ్ రౌండ్ రాలేదు అనుకోనండి, 1.5 ఇంచెస్ దగ్గర నేను మార్కింగ్ పెట్టుకుంటానండి. ఇప్పుడు మిడిల్లో నుంచి 1.5 ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇది బ్యాక్ ఆర్మ్ హోల్ అనమాట. దీనికి 1.25 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకుంటే నాకు యాజ్ ఈజీగా 8 ఇంచెస్ దగ్గరికి వచ్చిందండి. అంటే ఆర్మ్ రౌండ్ ఖర్చులతో కాకుండా 8 ఇంచెస్ వచ్చేసిందనమాట. 8 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు మనం ఇందాక లోతు ఒక 1 ఇంచ్ లోపలికి తీసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ దగ్గర దానికి మూలలో ఒక 1 ఇంచ్ తీసుకుంటే అది ఫ్రంట్ ఆర్మ్ హోల్ అయిపోయింది అనమాట. ఇదిగోండి, ఇదేమో బ్యాక్ ఆర్మ్ హోలు, ఓకేనా. ఇది బ్యాక్ది, ఈ మధ్యలోది కాదండి, ఈ మధ్యలోది తీసేసేసి ఆ కిందది ఫ్రంట్ ఆర్మ్ హోల్ అనమాట. ఇది ఫ్రంట్ ఆర్మ్ హోల్ అండి. ఇది ఫ్రంట్ వైపు తీసుకునే ఆర్మ్ హోల్. రెండు ఒకటేసారి చూపించేసానండి నేను. ఇప్పుడు వేస్ట్ లైన్ దగ్గర వేస్ట్ లైన్ 14 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నానండి. వేస్ట్ లైన్ 14 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసినప్పుడు వేస్ట్ వచ్చేసి 32 ఇంచెస్ అండి. 4 భాగాలుగా వేసుకుంటే 8 ఇంచుల దగ్గర నేను మార్కింగ్ పెట్టుకుంటున్నాను. మార్జిన్ అనేది 2 ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా మనం కటింగ్స్ పెడతాం కదా, సైడ్ కటింగ్స్ కోసం నేను 20.5 ఇంచులు పెడుతున్నానండి. కావాలంటే మీరు 21 దగ్గర కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ వేస్ట్ లైన్ దగ్గర ఇందాక నేను ఖర్చు తీసుకోవడం మర్చిపోయానండి, అందుకే నాకు ఖర్చు 1.5 పెట్టేశాను. ఇప్పుడు 20.5 ఇంచెస్ దగ్గర అంటే కటింగ్స్ దగ్గర 40 ఇంచెస్ అండి. ఈ 40 ఇంచెస్ని 4 పార్ట్స్ వేస్తే 10 ఇంచెస్ వచ్చింది. 1 ఇంచ్ మార్జిన్ పెట్టుకున్నాను. ఇక్కడ 1 ఇంచే మార్జిన్ పెట్టుకోవాలండి, అంతకంటే ఎక్కువ పెట్టుకుంటే బాగా రాదనమాట లైన్ అనేది. ఇదిగోండి, కింద లైన్ 11 ఇంచెస్, ఒక 1 ఇంచ్ పెట్టుకున్నాను. చూడండి, కరెక్ట్గా వచ్చేసింది. 12 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఈ మార్కింగ్ పెట్టుకుని ఇదిగోండి, ఇది 14 ఇంచెస్ దగ్గర వేస్ట్ లైను, ఇది 14 ఇంచెస్ దగ్గర వేస్ట్ లైన్ అనమాట. ఇది 20.5 ఇంచెస్ దగ్గర హిప్ లైన్. ఇది హిప్ లైన్ 20.5 ఇంచెస్ దగ్గర తీసుకున్నాను. ఇది 7 ఇంచెస్ దగ్గర చెస్ట్ లైన్ తీసుకున్నాను అనమాట. ఇలా తీసుకున్న తర్వాత మనము ఇప్పుడు స్కేల్ తోటి మొత్తాన్ని నీట్గా డ్రా చేసేసుకోవాలి. కర్వ్స్ అన్నీ ఇది ఇట్లా అండి స్ట్రైట్గా లైన్స్ డ్రా చేసేసుకోవాలి. ఇలా మనం ఎంత ఖర్చు అయితే తీసుకున్నామో అంత ఖర్చుతోటి ఈ విధంగా పెట్టేసేసుకోవాలి. కాకపోతే మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు ఇంత స్ట్రైట్గా స్టిచ్ చేసుకోకుండా కొంచెం వేస్ట్ లైన్ దగ్గర కొంచెం కర్వ్ లాగా తీసుకోండి. అది కూడా ఇట్లా లోపల వైపుకి ఇలా లోపల వైపుకి స్టిచ్ చేసుకున్నట్టు చూపిస్తున్నాను చూడండి. ఇట్లా లోపల స్టిచ్ చేసుకున్నప్పుడు లోపలికి ఈ విధంగా స్టిచ్ అయ్యేటట్టు స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫినిష్ అదే పట్టేసినట్టు ఒత్తేసినట్టు ఉండకుండా ఉంటుందన్నమాట. పట్టేసినట్టు ఉండదు. చెస్ట్ అనేది కరువు లోపలికి తిప్పినట్లుంటే మనకి చెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు యాజ్ టీజ్గా మనకి ఎలా ఉందో అలాగే కట్ చేసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా మీకు అబ్జర్వ్ చేస్తే ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ ఆర్మ్ హోల్ అండి. ఈ విధంగా మొత్తం డ్రెస్ అంతా ఎలా ఉందో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇది ఇక్కడ మనం ఇలా పెట్టుకుంటే మనకి ఎక్కడ వరకు మనము స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఎక్కడెక్కడ ఏ మెజర్మెంట్స్ తీసుకోవాలో అర్థమవుతాయండి. మళ్ళీ ప్రతిసారి మనం డ్రెస్ పెట్టి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 14 ఇంచెస్ ఎక్కడి వరకు వచ్చింది, 20 ఇంచెస్ ఎక్కడి వరకు వచ్చింది అని చూసుకోకుండా ఈ విధంగా కటింగ్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసుకునేటప్పుడు. ఇది ఫ్రంట్ నెక్ కట్ చేసుకుంటున్నానండి, సపరేట్ చేసేసుకున్నాను 2. ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ కూడా రౌండ్ తీసుకోవాలి కదా, ఇంకా 1 ఇంచ్ లోపలికి చెప్పాను కదా, ఆ 1 ఇంచ్ ఆర్మ్ హోల్ అనేది ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇది 1 ఇంచ్ మనం 1 ఇంచ్ లోపలికి పెట్టాం కదా, మామూలు యాజ్ టీస్గా తీసుకునే దానికి ఆ 1 ఇంచ్ దానికే మనం 1 ఇంచు
లోతు తీసుకున్నాం అనమాట. విడిగా అయితే 1/2 ఇంచ్ తీసుకుంటాం, దీనికి 1 ఇంచ్ లోతు తీసుకున్నాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి 3.5 ఇంచెస్ వెడల్పుతోటి 2 ఇంచెస్ పొడవుతోటి నెక్ తీసుకుంటున్నానండి. బ్యాక్ సైడ్ హై నెక్ తీసుకుంటున్నాను 2 ఇంచెస్. దీన్ని రౌండ్గా షేప్ డ్రా చేసేసుకొని రౌండ్ ఎలా తీసుకున్నాం ఆ విధంగా మొత్తాన్ని కట్ చేసుకోవాలి. ఇది లైనింగ్ డ్రెస్ అండి. దీన్ని లైనింగ్ మీద కూడా చూపిస్తాను ఎలా కట్ చేసుకోవాలి ఏందనేది. ఇది కానీ బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇది మనము ఎప్పుడైనా సరే మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడు మనకి వాళ్ళు ఇచ్చిన డిజైన్స్ ఎలా ఉన్నాయా అనేది ఫస్ట్ మనం ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇదైతే ఎటువైపు అయినా మనము కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే కిందకి ఫ్లవర్స్ ఉన్నాయి, పైకి ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు మనం క్లాత్ని నేను ఇప్పుడు దీనికి కింద వైపు ఇప్పుడు నిలువుగా వేసుకుంటున్నానండి, పైనుంచి మోకాళ్ళ వరకు. ఆ తర్వాత అడ్డంగా తిప్పేసి ఈ డిజైన్ని అడ్డంగా తిప్పి వేస్తున్నాను. ఇలా పెట్టుకునేటప్పుడు మనకి క్లాత్ కూడా ఎటువైపు ఎక్కువ ఉందో ఎటువైపు తక్కువ ఉందో ఒకసారి చూసుకొని మనము క్లాత్ సేవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, కొంచెం చిన్న క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఎలా చేసుకోవాలి అనేది ఒకసారి చూసుకొని మనం చేసుకున్నట్లయితే కొంచెం డ్రెస్సు మోడల్గా స్టిచ్ చేసుకోవచ్చండి తక్కువ క్లాత్లో కూడా. ఇలా 2 పార్ట్స్ వేసుకొని పైన కింద 2 వైపులు వేసుకోవచ్చు, ఎందుకంటే డిజైన్ ఒకటేలా ఉంది కాబట్టి. మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు పక్కన క్లాత్ సరిపోతుందా, పక్కన వేసుకోవాలి అంటే పక్కన క్లాత్ చూసుకోవాలి. ఇంకొకవేళ మనకి అదే క్లాత్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోనండి చూసుకొని. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా నేను ఇప్పుడు పైన కింద 2 కలిపి వేస్తున్నాను, ఎందుకంటే కింద నేను జాయింట్ వేరేది వేసుకుంటానండి, అందుకని 2 పడి చూస్తుంటే ఎంత డిఫరెన్స్ వస్తుందో చూసుకుంటున్నాను. ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసేస్తే ఒక 2 ఇంచెస్ క్లాత్ అయితే ఫోల్డ్ చేయాల్సి వస్తుంది. 2 ఇంచెస్ క్లాత్ అయితే అతుకు వేయాలన్నమాట. అతుకు వేయడానికి 2 ఇంచెస్ క్లాత్ డిజైన్ నేను ఇక్కడ యాడ్ చేస్తానన్నమాట. ఇప్పుడు ఈ విధంగా 2 వచ్చేసినాయి కదా. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుంటున్నాను, యాజ్ ఈజ్గా కట్ చేసేసుకొని ఈ క్లాత్ని నేను 4 మడతల మీద వేసేసుకుంటాను. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ తీసేస్తున్నాను. ఇది ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పైన క్లాత్ కూడా ఉంది కదా, ఆ పైన క్లాత్ని ఈ 2 క్లాత్ని కలిపి నేను ఈ విధంగా వేసుకున్నాను. మీరు ఇలా వేసుకునేటప్పుడు డిజైన్ అనేది మాత్రం అబ్జర్వ్ చేసుకోనండి. డిజైన్ మళ్ళీ అటు ఇటు కాకుండా చూసుకోండి. కొన్నిసార్లు ముందు వైపు కరెక్ట్ వచ్చి వెనక వైపు ఎగుడు దిగుడు వస్తుంటాయి. అంటే డిజైన్ అనేది కిందకి ఫ్లవర్స్ ఉంటే పైకి కిందకి చెక్ చేసుకొని ఇలా డిజైన్స్ ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేసుకొని మీరు వేసుకోండి. ఇదిగోండి 4 లేయర్స్ మీద ఉంది. ఫోల్డింగ్స్ ఏమో నా వైపు ఉన్నాయి, ఓపెన్స్ ఏమో ఇటువైపు ఉన్నాయి. ఇదిగోండి ఈ విధంగా పెట్టేసేసుకోవాలి యాజ్ ఈజ్గా. ఇదిగోండి ఈ విధంగా పెట్టేసేసుకుంటే చూడండి, నాకు లైనింగ్ క్లాత్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ తగ్గింది కదా. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని నేను జాయిన్ చేస్తానని చెప్పాను అనమాట. దీనికి కొంచెం ఎగుడు దిగుడుగా ఉన్నాయి అనమాట, అందుకని వీటిని నేను కట్ చేసేసుకున్నాను. తర్వాత మిగిలిన క్లాత్ ఇందా తీసి పక్కన పెట్టాను కదా, ఆ క్లాత్ని ఈ విధంగా అడ్డంగా, ఇందాక పైన నిలువుగా ఉన్నాయి కదా, కింద అడ్డంగా వేసినట్లయితే మనకు ఒక డిజైన్ లాగా రెడీమేడ్ డ్రెస్ లాగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు అది కూడా 4 లైన్స్ మీద వేసాను. ఇక్కడ చూడండి 2 సైడ్ మడతలు ఉన్నాయి కదా, ఇవి నా వైపు ఉన్నాయి, ఇవేమో మొత్తం ఓపెన్స్ అనమాట. అట్లాగే కిందది కూడా మన వైపు ఉన్నాయి ఏమో అన్ని ఫోల్డింగ్స్లో ఉన్నాయి, ఇటువైపు ఏమో ఫోల్డింగ్ లేకుండా ఉన్నాయి అనమాట. మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా దాని మీద పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇది ఇక్కడ ఉంది కదా, ఈ లైనింగ్ మీద ఒక 3 ఇంచెస్ కానీ 2 ఇంచెస్ కానీ నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. కావాలి అంటే మీరు ఆ లైనింగ్ వరకు అయినా మీరు కట్ చేసేసుకోవచ్చు. నేను కొంచెం లెంత్గా కావాలని చెప్పి నేను 33 ఇంచెస్ దాకా 33 ఉంది కదండి అది, దీనిది 36 ఇంచెస్ దగ్గర ఒక 3-4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను నేను మెయిన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కంటే. మెయిన్ ఫ్యాబ్రిక్ 32 ఇంచెస్ ఉందండి, దీనికి 35 ఇంచెస్ అంటే ఇలా ఖర్చుల దగ్గర 36 ఇంచెస్ తీసుకున్నాను. యాజ్ టీజ్గా మనకి లైనింగ్ మెయినింగ్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి ఎలా ఉందో అలాగే మొత్తాన్ని కట్ చేస్తున్నాను ఇప్పుడు నేను. ఈ విధంగా కట్ చేసేసుకోవాలని. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా వీడియో చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్టు నేను కొత్తగా ఏ వీడియోస్ పెట్టినా అవి మీ వరకు వస్తాయి. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఈ కిందదేమో జాయిన్ చేసేసుకోవడం అన్నమాట మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు. ఇది కొత్తగా ఉంటుందండి మోడల్ కూడా, చూడండి ఒకసారి చూపిస్తాను ఓపెన్ చేసి. మనం రెడీమేడ్ డ్రెస్సుల్లో కూడా ఈ విధంగా వచ్చి కింద అడ్డంగా వస్తుంది కదా, అదే క్లాత్ తోటి అలా ఉండిద్ది అనమాట. ఇది
ఇది 1.5 మీటర్ క్లాత్తో స్టిచ్ చేసిందండి. ఇట్లా నేను అవి నెక్కులు తర్వాత కట్ చేసుకుంటానండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాము. హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ మనము ఇదిగోండి ఆమ్ హోల్ ఉంటుంది, బ్యాక్ బ్యాక్ ఆమ్ హోల్ని చంక రౌండ్ని తీసుకోవాలి. చంక రౌండ్ మీద ఒక 1 ఇంచ్ తగ్గించేసేసుకొని మనకి ఎంతైతే వస్తుందో అన్ని ఇంచులని మనం ఇట్లా చూసుకోవాలి. ఎన్ని ఇంచులు వచ్చినాయో చూసుకొని దాన్ని ఇట్లా చూసుకోండి. ఇప్పుడు ఎన్ని ఇంచులు వచ్చిందో దాన్ని ఇట్లా 2 ఫోల్డ్ వేసుకున్న తర్వాత ఈ 2 ఫోల్డ్స్ మొత్తాన్ని ఎంత క్లాత్ వచ్చిందో అంత ఫోల్డ్ని ఇంకోటి వేసుకుంటే మనకి 2 హ్యాండ్స్ వచ్చేస్తాయి అన్నమాట. అంటే ఒకవైపు చూసింది మనకి ఒకవైపుకే వచ్చింది అనమాట. బ్యాక్ సైడ్కి చూసాం కాబట్టి ఆ బ్యాక్ సైడ్కే వచ్చింది కాబట్టి 4 మడతల మీద వేసుకోవాలి. మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టుకోవాలి. నేను దీనికి కింద వైపు ఫ్రిల్స్ పెట్టానండి, అందుకని క్లాత్ కొంచెం పొడవే తీసుకున్నాను. 6 ఇంచెస్ లెంత్లో హ్యాండ్స్ ఉన్నాయన్నమాట. 11 ఇంచెస్ ఉందండి హైట్ అనేది, అదే 10 ఇంచెస్ హైట్ ఉంది, 10 ఇంచెస్ హైట్ ఉంది ఇది. ఇప్పుడు కింద హ్యాండ్ అనేది 5.5 ఇంచెస్ దగ్గర తీసుకున్నానండి. తర్వాత 9 ఇంచెస్ వెడల్పులో తీసుకున్నాను ఇది హ్యాండ్ లూజు. ఇప్పుడు 6 ఇంచెస్ దగ్గర కూడా ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నాను అండి. 6 ఇంచెస్ దగ్గర 6.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాను. డౌన్ అనేది 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నానండి. హ్యాండ్కి డౌన్ ఉంటుంది కదా కర్వ్కి, ఆ కర్వ్ అనేది 3 ఇంచెస్ పెట్టుకున్నాను. ఆ 3 ఇంచెస్ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ దగ్గర నుంచి ఇట్లా ఈ విధంగా కర్వ్ తీసుకున్నానండి. హ్యాండ్ కర్వ్ చూస్తే కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. 10 ఇంచెస్ వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇక్కడ లైన్స్ అని డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు దీనికి నేను మార్జిన్ తీసుకోలేదండి. మనం ఇందాక ఎంతైతే మార్జిన్ తీసుకున్నామో 1.5 ఇంచెస్ మార్జిన్ తీసుకున్నాం కదా, ఆ 1.5 ఇంచెస్ని మార్జిన్తో కలిపి ఇట్లా లైన్ డ్రా చేసేసుకోవాలి, మార్కింగ్ చేసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, ఎంత అయిపోయాక మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడెక్కడ ఎంత తీసుకున్నాను అనేది. ఇదిగోండి చూడండి, ఇక్కడేమో మనం జాయిన్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉండడానికి చూడండి 11 ఇంచెస్ దగ్గర 10 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకుని 3 ఇంచెస్ డౌన్ తీసుకున్నాను. 11 ఇంచెస్ 3 ఇంచెస్ దగ్గర డౌన్ తీసుకున్నాను. 5.5 ఇంచెస్ దగ్గర హ్యాండ్ లూజ్ తీసుకున్నాను. 6 ఇంచెస్ దగ్గర మళ్ళీ ఇంకొక మార్కింగ్ తీసుకున్నానండి. ఇట్లా 1.5 ఇంచెస్ అదే మార్జిన్ తీసుకున్నాను అనమాట. ఖర్చు 1.5 ఇంచు ఖర్చు తీసుకున్నాను. అంటే మనం ఎంత తీసుకున్నామో ఖర్చు అంత ఖర్చు తీసుకున్నాను. ఇలా ఒక 3/4 ఇంచు తోటి క్రాస్ తీసుకుంటున్నాను. మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్టు నేను కొత్తగా ఏ వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ మీకు వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు చూడండి హ్యాండ్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది ఫ్రంట్ వైపు ఒక టక్స్ పెట్టుకున్నట్టయితే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏదనేది ఈజీగా అర్థమవుతుంది. మనం ఎప్పుడైనా సరే అన్ని లేయర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదని ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఈ మిగిలిన క్లాత్తో కావాలంటే మీరు ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా కింద ఫ్రిల్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇంకా మీకు నచ్చిన మోడల్ ఏదైనా స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, కింద పార్ట్ మెడ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మొత్తం అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇట్లా వచ్చిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.